ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల దర్శించయ్యా అని ప్రార్థన చేయాలి. భక్తుడు అంటాడు, నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది, నా కన్నీరు ఏరులై పారుతుంది. పౌలు భక్తుడు అంటాడు, ఏదెను సువార్తను చూసినప్పుడు నేను ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోయాను. ఈరోజు నశించే సమాజాన్ని చూసినప్పుడు దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? సియోను కుమారి ప్రాకారమా, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు అనని దేవుడు అంటా ఉన్నాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా సంఘంలో? అలాంటి వాళ్ళు ఉన్నారా కుటుంబంలో? ఉన్నారా? ప్రారంభంలో పెద్ద మందిరం, ఇప్పుడు పెద్ద మందిరం, అప్పుడు చాలా చిన్న మందిరం. అయితే ఇంట్లో అందరూ పనిచేసేవాళ్ళు, కానీ ఇంట్లో ఎప్పుడు చూసినా లేమి, ఎప్పుడు చూసినా కరువు, ఎప్పుడు చూసినా దరిద్రత ఉండేది. అయితే దైవజనులు చాలామంది ఒక ఆలోచన చేశారు. ఏంటిదంటే, అందరం పనిచేద్దాం, ఒకరు ప్రార్థన చేయండి. ఈరోజు నేను చేస్తాను, రేపు అన్న చేస్తాడు, ఎల్లుండి వదిన చేస్తుంది, ఆ తర్వాత నా భార్య చేస్తుంది, అమ్మ చేస్తుంది. ఇలా కుటుంబం అంతా రోజుకొకరు ఫాస్టింగ్ ఉండి మనం ప్రార్థన చేద్దాం. అందరూ పని చేస్తారు, ఒకరు ప్రార్థన చేద్దాం, అందరూ పని చేస్తారు, ఒకరు ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రార్థన ప్రారంభించారు. ఆ చిన్న గుడిసెలో కుటుంబంగా ప్రార్థన ప్రారంభమైంది. ఆ ప్రార్థన జ్వాల రగిలి 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 ఈరోజు ఒక గొప్ప ఉజ్జీవాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా దైవజనులు చేయబడ్డారు. ఎలాగైపోయింది ఇదంతా? మ్యాజికా అంటే కాదు. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఆ ప్రార్థన, ఆ చిన్న పూరిపాకలో ప్రారంభమైనటువంటి ఆ ప్రార్థన జ్వాల ఈరోజు ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద అగ్ని మండవలెను, అది నిత్యము మండవలెను, అది ఆరిపోకూడదు. అది ఆరిపోతే సమాజం మారదు, అది ఆరిపోతే కుటుంబాలు మారవు, అది ఆరిపోతే జీవితాల్లో వెలుగుండదు. బలిపీఠం మండాలి, ఆ మంట సమాజాన్ని దావాలనలాగా దహించి వేయాలి, సమాజంలోని పాపాన్ని దహించి వేయాలి. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చాలాసార్లు మనం ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని కార్యాలు మన జీవితంలో జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అబ్బా అనని నువ్వు అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు దేవుడిచ్చే సమాధానం, నువ్వు ప్రార్థనలో ఓడిపోయావు, నువ్వు ప్రార్థనలో పడిపోయావు, ప్రార్థనలో ఓడిపోయావు. ప్రార్థన మెట్టుని నిర్లక్ష్యం చేసావు కాబట్టి నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు ఊహించిన విధంగా జరగట్లేదు.